యాదవ్ గారు మీతోనే ప్రారంభిద్దాం. సుంకిశాల మీది ఉమ్మడి నల్గొండ జిల్లా. సరే, మీ వాళ్ళ కొత్తగా ఏర్పడ్డ జిల్లా సంబంధించం కాకపోవచ్చు, కానీ హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి దాన్ని 22లోనో 23లోనో ప్రారంభించారు, దాన్ని డిజైన్ చేశారు. సరే, దానిలో ఆ రోజే దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయినప్పటికీ కూడా దాని ఎస్ఎల్బిసి పూర్తి చేస్తే సరిపోయేది, అనవసరంగా దీన్ని వ్యయం అవసరం లేదు అనేటువంటి చర్చ కూడా ఆనాడు కూడా ఉంది. ఇవాళ అదే విషయాన్ని మరి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. అదిగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, ఇంకా ఏజెన్సీలు వర్క్ నడిపిస్తున్నాయి. ఈ లోపలే భారీ వరదలు రావటం, నీళ్లు రావటం, అదేదైతే రిటైనింగ్ వాల్ ఉందో అది కూలిపోవటం, ఇదంతా జరిగినటువంటి అంశం. ఈ ప్రభుత్వం మాకు నిర్లక్ష్యమే అనేటువంటిది కేటీఆర్ విచారణ చేయమని అంటున్నారు. ఇప్పటికే 2 విచారణ కమిషన్లు, ఇంకా 3వది కూడా ప్రభుత్వం వేస్తుందేమో చూడాలి. మీరంతటా మీరే విచారణ కోరి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా అనేటువంటిది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం డిజైన్ చేసింది కాదు, ఈ ప్రభుత్వం టెండరింగ్ చేసింది కాదు, ఈ ప్రభుత్వం అప్పచెప్పింది కూడా కాదు అనేటువంటిది. ఓకే, అది మా ప్రభుత్వంలో మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ అది ఉపయోగమా లేదా అనే విషయాన్ని అధికారులతోని, దానికి సంబంధించిన న్యాయ నిపుణులతోని, అదే రకంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే దానికంటే ఎగ్జిస్టింగ్ ఎస్ఎల్ఎస్బి కంటే వయబుల్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు శృంఖశాల మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు సుఖేందర్ రెడ్డి గారు అంటే, సుఖేందర్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగుపడతారనే విషయం జిల్లాకు కాదు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఆ రోజు మామూలుగా అధికారంలో ఉన్నారు, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. మరి ఆ రోజు ఆ జిల్లా వాసిగా వారి నిర్ణయాల్ని, అభిప్రాయాల్ని వెలుబుచ్చే అవకాశం ఉన్నా కానీ చెప్పకుండా ఏదో నేను చెప్పినా అని చెప్పేసి తెరచాటు రాజకీయాలు చేసి ఈ రోజు ఏదో మాట్లాడుతున్నాను అనేది సమంజసం కాదు. కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు మేము ఇప్పటికి కూడా న్యాయ విచారణ చేపడతారా, ఏ కమిషన్ ఇస్తారా ఏమని చెప్పి చెప్తున్నాం. అందులో కాంట్రాక్ట్ ఇచ్చింది గత ప్రభుత్వమైనా మరి దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత అయితే ఈ రోజు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వందే కదా. ఒకవేళ ఏదైనా జరిగితే దాని గురించి అప్రమత్తమయ్యి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్న అధికారులది, ప్రభుత్వంది. మరి ఆల్రెడీ ఒక ఇంటి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అప్రమత్తం కావాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం దాచిపెట్టి ఏం జరగదులే అని నిర్లక్ష్యం వహించి ప్రమాదం జరిగిన తర్వాత ఈ రోజు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు మామూలుగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఏమున్నది, దాన్ని దాచిపెట్టే అవసరం ఏమున్నది. నిజంగా 8-9 నెలలు అవుతుంది. 8-9 నెలల నుంచి అధికారులు కానీ, దానికి సంబంధించిన జిల్లా నాయకులు కానీ, ఇతరాత్రులు కానీ ఎవరైనా కానీ పరిశీలిస్తూ ఉంటారు, దానికి సంబంధించిన చర్యలు చేపట్టుకుంటూ ఉంటారు, ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఈ రోజు మామూలుగా మేము చేసిన వాటి అన్నిటికీ కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు, శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు నష్టమైన కష్టమైన అన్నింటిని కూడా భరించాలి కదా. మేము లాభాలను మాత్రమే తీసుకుంటాం, నష్టాలు మాత్రం మీ మీదకి నెడతామో, మీ ఖాతాలకు నెడతామని అంటే ఎట్లయితే మేము మొదలుపెట్టిన పనులు పూర్తయిపోతే ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నారో, ప్రారంభోత్సవాలు చేస్తున్నారో, శిలాఫలకాలు వేసుకుంటున్నారో, అదే రకంగా ఆ రోజు ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పని ప్రజలకు ఉపయోగపడేదాన్ని కొనసాగించే దాంట్లో కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు, మీరు మానిటర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఆ మానిటర్ వైఫల్యం చెందిన తర్వాత మీరు పర్యవేక్షణ లేకుండా, ఒక సమగ్రమైన అవగాహన లేక, అనుభవ రాహిత్యంతో పరిపాలన కొనసాగించుకుంటూ ఈ రోజు ఇంకొకళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు. కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు మీరు వేయండి కమిషన్, అందులో లోపాలు ఎవరు. కమిషన్ వేసిన తర్వాత మల్లెమల్లాదేవ్ గారు వాళ్ళు అంటున్నది కమిషన్ వేయమంటారు. కమిషన్ వేసిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గత ప్రభుత్వాన్ని బట్టగాల్చి మెదేయాలి, అన్ని తప్పులు చేసింది అని మా మీద ఏదో నేరం నిరూపణ చేయాలని నానా తంటాలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని మళ్ళీ కౌంటర్ ఇస్తున్నారు. ఏమన్నది మీరే, వేస్తే ఇదంతా రాజకీయ దురుద్దేశంతో కూడిందని విమర్శిస్తుంది మీరే అని కాంగ్రెస్ అంటుంది. ఒక న్యాయమైన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కమిషన్ను పరిశీలిస్తున్న నరసింహారెడ్డి గారే కమిషన్ న్యాయ విచారణ పూర్తి కాకముందే ఒక దోషిగా నిర్ణయించే అధికారం ఉందా అండి న్యాయమూర్తికి? నరసింహారెడ్డి గారు ఆ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నరసింహారెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు, నరసింహారెడ్డి గారు చైర్మన్గా అనర్హుడు అంట వేరు, కమిషనర్ రద్దు చేయాలంట వేరు. ఆ రకం వస్తే మీరు చెప్పిందే కరెక్ట్. కాసేపటికి అనుకుందాం, కమిషనర్ హోదాలో ఉండి, దాని చైర్మన్ హోదాలో ఉండి ఆయన పూర్తిగా విచారణ చేయాలి తప్ప ఏకపక్షంగా మీడియాతో మాట్లాడకూడదు అనే విషయం వరకు ఆయన ఏకపక్షంగా ఉన్నాడు. కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంక్వైరీ కమిషన్ యాజ్ ఏ చైర్మన్ అనొచ్చు, కానీ బట్ అసలు కమిషనే చల్లదు అని కోర్టుకు వెళ్ళటం, ఉండటం అనేది వారున్న కమిషన్ చెల్లదు అని అనేది అర్థం తప్ప దాంట్లో మామూలుగా కమిషన్ వేయొద్దని కాదు. కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం.